పెళ్ళైన 7 సంవత్సరాల వరకు విచిత్ర వీర్య అంబిక అండ్ అంబలికతో ఉంటాడు. కానీ సడన్ గా తనకు ఒక లంగ్ డిసీజ్ వచ్చి చనిపోతాడు. 7 సంవత్సరాలు ఉన్నా ఇంకా అంబికాకి అంబలికకి కొడుకులు పుట్టలేరు. సో టెక్నికలీ హస్తినాపురానికి ఇంకా రాజు లేడు. సో అప్పుడు సత్యవతి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, భీష్మ నువ్వు అంబిక అంబలికని పెళ్లి చేసుకుని హస్తినాపురానికి రాజునివ్వాలి అంటది. దానికి భీష్ముడు తన మాటకు కట్టుబడి అమ్మ నేను ఇది చేయలేనని చెప్తాడు. అప్పుడు సత్యవతి భీష్ముడికి వేదవ్యాస్ గురించి చెప్తుంది, తన పాస్ట్ గురించి చెప్తుంది. వేదవ్యాస్ని హస్తినాపురానికి సత్యవతి పిలుస్తుంది. నువ్వు అంబిక అంబలిక దగ్గరికి వెళ్ళి హస్తినాపురానికి రాజునివ్వాలి అని. అమ్మ నేను కొన్ని సంవత్సరాల నుంచి అడవుల్లోనే ఉండిపోయాను, నాకు మళ్ళీ ఆ ఫీల్ రావాలంటే అట్లీస్ట్ ఒక 1 year పట్టుద్ది అని చెప్తాడు. దానికి సత్యవతి లేదు, ఏది జరగాలన్నా ఇప్పుడే జరగాలని చెప్పింది. వేదవ్యాస్ దానికి ఒప్పుకొని అంబిక అంబలిక దగ్గరికి సంభోగన చేయడానికి వెళ్తాడు. వేదవ్యాస్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాడు. బక్కగా ఇంత లాంగ్ బియర్డ్ వేసుకొని ఒక రకంగా ఉంటాడు. అది చూసి అంబిక భయపడిపోద్ది. తనతో సంభోగన చేస్తున్నప్పుడు తన కళ్ళు మూసుకుంటుంది. అలాగే అంబలిక దగ్గరికి వెళ్ళినప్పుడు తను అన్కంఫర్టబుల్ ఫీలింగ్ లోనే ఉంటది. సంభోగన అయిపోయిన దాని తర్వాత సత్యవతి దగ్గరకు వచ్చి చెప్తాడు, అమ్మ జరగాల్సింది జరిగిపోయింది, కానీ అంబికాకి పుట్టే కొడుకు కళ్ళు లేకుండా పుడతాడు. అంబలికాకి పుట్టే కొడుకు తను బ్రతికినన్ని రోజులు ఏదో ఒక డిసీజ్ తోనే బ్రతుకుతాడని చెప్తాడు. నేను చెప్పింది నిజం కూడా అవుద్ది. అంబికాకి ధృతరాష్ట్రుడు పుడతాడు కళ్ళు లేకుండా, అంబలికాకి పాండు పుడతాడు. తను పుట్టంగానే తెల్లగా ఒక రకంగా పుడతాడు. అది చూసిన సత్యవతి వేదవ్యాస్కి మళ్ళీ చెప్తుంది, మళ్ళీ అంబిక దగ్గరికి వెళ్ళు అని. ఈసారి అంబిక వెళ్లకుండా హస్తినాపురంలో ఒక పనావిని పంపిస్తుంది. వేదవ్యాస్ ఆ పనావితో సంభోగన చేస్తాడు. నువ్వు ఇప్పటి నుంచి హస్తినాపురానికి పనావిని కాదు, నీకు పుట్టే కొడుకుకి అపారమైన తెలివి ఉంటుందని చెప్తాడు. ఆ పనామెకి పుట్టిన కొడుకే విదుర్. అంబికాకి ధృతరాష్ట్రుడు, అంబలికాకి పాండు, ఆ పనామెకి విదుర్ పుడతాడు. ఇప్పుడు హస్తినాపురానికి 3 యువరాజులు. వీళ్ళలో రాజును ఎవరిని చేయాలి అన్నది భీష్ముడి టాస్క్. ధృతరాష్ట్రుడు ఎలా అంటే ఉట్టి తన చేతులతోనే ఐరన్ రాడ్ నుంచి అంత శక్తి ఉంటుంది తనకి, కానీ కళ్ళు లేకపోవడం వల్ల తనని హస్తినాపురం మహారాజుగా కన్సిడర్ చేయడు. పాండు పెరిగినన్ని రోజులు తనకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, కానీ తనని యుద్ధ విద్యలో కొట్టే వాళ్ళు ఎవరు లేరు. తను చాలా స్ట్రాంగ్. ఆ పాయింట్ లో పాండుని హస్తినాపురానికి రాజును చేస్తాడు. విదుర్ పాలిటిక్స్ లో చాలా స్ట్రాంగ్, మైండ్ గేమ్ లో చాలా స్ట్రాంగ్. సో విదుర్ ని మహామంత్రి, చీఫ్ కౌన్సిలర్ ఆఫ్ హస్తినాపురంగా భీష్ముడు డిక్లేర్ చేస్తాడు. క్షత్రియులలో యాదవులని కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు నార్దర్న్ పార్ట్ ఆఫ్ భరత్ వంశ్ లో ఉండేవాళ్ళు. యాదవుల లీడర్ వచ్చేసి సుర్సేన్. ఆయనకు 2 పిల్లలు, వాసుదేవ్, పార్థ. పార్థ అమ్మాయి, వాసుదేవ్ అబ్బాయి. సుర్సేన్ వాళ్ళ కజిన్ కుంతిభోజ్ కి పిల్లలు లేరని పార్థని తనకిచ్చేస్తాడు. కుంతిభోజ్ పార్థని కుంతి అని పేరు పెడుతుంది. కుంతిభోజ్ దగ్గరే పెరుగుద్ది. ఒకరోజు కుంతిభోజ్ వాళ్ళ కింగ్డమ్ కి ఒక ముని వస్తాడు. ఆయన అప్పటికి ఆయన టెంపర్ కి, ఆయన ఇచ్చే శాపాలకు చాలా ఫేమస్. ఎవరైనా తప్పు చేస్తే పట్టుకుని అక్కడదక్కడే శాపాలు ఇచ్చేవాడు. కుంతి ఆ మునికి సేవలు చేస్తుంటది. ఆ ముని పేరే ముని దుర్వాస. తను వెతుకుతూ ఉంటాడు కుంతి ఏమైనా తప్పు చేస్తుందేమో పట్టుకుందామని. కానీ కుంతి తను ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసి తను పొంగిపోతాడు. కుంతికి తను ఒక విచిత్రమైన వరాన్ని ఇస్తాడు. నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తాను కుంతి, అది నువ్వు చెప్పించి ఏ దేవుడిని అయితే మనసులో పెట్టుకుంటావో వాళ్ళు వచ్చి నీకు ఒక కొడుకుని ప్రసాదించి వెళ్తారని చెప్తాడు. ఆ మంత్రాన్ని తన చెవిలో చెప్తాడు. ఆ మంత్రాన్ని తను 6 సార్లు యూజ్ చేయొచ్చు. ఇది అసలు పనిచేస్తుందో లేదన్న ఎక్సైట్మెంట్ లో కుంతి ఆ మంత్రాన్ని చెప్పించుకుంటూ సూర్యదేవుడిని కోరుకుంటుంది. సూర్యదేవుడు తన ముందు ప్రత్యక్షం అయిపోతాడు. అయ్యో స్వామి, నేను ఇది పనిచేస్తుందో లేదో అని చూశాను, మీరు ఇలా ప్రత్యక్షం అవుతారని నేను అనుకోలేదు అని కుంతి చెప్తుంది. నేను ఇక్కడికి వచ్చింది నేను నీకు ఒక కొడుకుని ప్రసాదించడానికి. సూర్యదేవుడికి కుంతికి పుట్టిన కొడుకే కర్ణుడు. కర్ణుడు పుట్టడంతోనే కవచకుండలంతో పుడతాడు. ఆయన కవచకుండలాలు 2, తన బాడీ పైన ఉన్న ఆర్మర్ అండ్ తన చెవు పోగు. తనకు ఆ కొడుకును ప్రసాదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కుంతి మాత, నేను ఈ కొడుకు అసలు ఎవరని చెప్పుకోవాలి, ఎవరైనా అడిగితే నేను అసలు ఎలా ఆన్సర్ చేయాలి, ఇది నేను తీసుకోలేనని బిడ్డని ఒక బకెట్ లో పెట్టి దగ్గరలో ఉన్న నదిలో పాడేస్తుంది. నదితో పాటు ఆ బిడ్డ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బిడ్డల నదిలో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు దగ్గరలో ఒక రథసారథి తన రథంపై వెళ్తుంటాడు. ఒక బిడ్డ ఏడవడం సౌండ్ తనకి వినిపిస్తుంది. రథాన్ని ఆపి నీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తే ఆ నీళ్ళల్లో ఒక బిడ్డ ఏడుస్తూ కనిపిస్తాడు. ఒక చిన్న పిల్లవాడిని ఇలా వదిలేసి వెళ్ళిపోతారు అని ఆ బిడ్డని తీసుకొని తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. ఆ రథసారథి పేరే ఆదిరథ్, తన వైఫ్ పేరు రాధ. వీళ్ళిద్దరు కలిసి తనకు ఒక పేరు పెడతారు, అదే వాసుసేన్. చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి విల్లుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. తన విల్లు ప్రదర్శన ప్రతి ఒక్కరికి తెలిసి తనను కర్ణ అని పిలవడం మొదలెట్టారు. కుంతికి పుట్టే ఫస్ట్ కొడుకు కర్ణుడు. కర్ణుడు గురించి ఎవరికి తెలియదు, తను ఆదిరథ్ ఇంకా రాధ దగ్గర పెరుగుతున్నాడు. ఇదైన కొన్ని సంవత్సరాల తర్వాత కుంతి మాత పాండురాజుని పెళ్లి చేసుకుంటది. ధృతరాష్ట్రేమో గాంధారిని పెళ్లి చేసుకుంటాడు. గాంధారి లార్డ్ శివకి చాలా పెద్ద భక్తురాలు. వాళ్ళ హస్బెండ్ కి కళ్ళు లేవని, తనకు కళ్ళున్నా వాళ్ళ హస్బెండ్ ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నాడని తన కళ్ళకు కూడా గంతలు కట్టుకొని గాంధారి ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. గాంధారి తమ్ముడే శకుని. గాంధారి ఇంకా ధృతరాష్ట్ర పెళ్ళవ్వంగానే శకుని హస్తినాపురానికి వచ్చేస్తాడు. గాంధారి ఎంత మంచిదో శకుని దానికి ఆపోజిట్.
శకుని పాలిటిక్స్ లో ముందటి వాళ్ళ మైండ్స్ తో ఆడడంలో చాలా పెద్ద ప్రో. పాండురాజు కుంతి ఇంకా మదిరిని పెళ్లి చేసుకుంటాడు. ఒక రోజు పాండురాజు వాళ్ళిద్దరు వైఫ్స్ ని హస్తినాపురంలో వదిలేసి వేటకి వెళ్తాడు. అక్కడ 2 జింకల్ని చూస్తాడు. తన 5 బాణాలు తీసుకొడతాడు. ఆ బాణాలు ఆ జింక ఛాతీని చీల్చుకొని ఆ జింకను అక్కడే చంపేస్తాయి. చంపింది జింకనే కదా అని చూద్దామని వెళ్ళిన పాండురాజుకి ఆ జింకలో నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. మహారాజా, నా పేరు రిషి కిందం. నేను నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేక ఒక జింకలా మారి నేను నా వైఫ్ తో సంభోగన చేస్తున్నప్పుడు మీరు నన్ను చంపేశారు. నేను మీకు ఇప్పుడు ఒక శాపాన్ని ఇస్తున్నాను. మీరు బ్రతుకున్నంత కాలం ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేరు. వెళ్ళిన రోజే మీరు చనిపోతారు అని రిషి కిందం పాండురాజుకి ఒక శాపాన్ని ఇస్తాడు. అది విన్న పాండురాజు ఫుల్ సాడ్నెస్ లో హస్తినాపురానికి రిటర్న్ వస్తాడు. తనకు ఏం చేయాలో తెలియక హస్తినాపురాన్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన 2 వైఫ్స్ తో అడవిలోకి వెళ్ళిపోతాడు. ఒక రోజు కుంతికి చెప్తాడు, నాకు ఇలా రిషి కింద ఒక శాపాన్ని ఇచ్చాడు, నేను హస్తినాపురానికి రాజుని ఇంకా ఎప్పటికీ ఇవ్వలేను అని. అప్పుడు కుంతి మాత పాండురాజుకి తన దుర్వాస ఇచ్చిన వరం గురించి చెప్తుంది. పాండురాజు దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు కుంతి మాత యమధర్మరాజుకి ప్రార్థిస్తుంది. యమధర్మరాజు యుధిష్ఠిరుని ఇస్తాడు. పవనదేవుడికి ప్రార్థిస్తుంది, ఆయన భీముడిని ఇస్తాడు. ఇంద్రదేవుడికి ప్రార్థిస్తుంది, ఆయన అర్జునుడిని ఇస్తాడు. ఆ మంత్రాన్ని కుంతి మాత మద్రికి కూడా ఇస్తుంది. తను అశ్విని కుమారులకు ప్రార్థిస్తుంది, వాళ్ళు నకుల సహదేవుల్ని ఇస్తారు. ఇక్కడే పాండవులు పుట్టారు. యుధిష్ఠర్, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, 5 పాండవులు. ధృతరాష్ట్రుడికి గాంధారికి పుట్టిన వాళ్ళే కౌరవులు. అందరికంటే పెద్దవాడు దుర్యోధనుడు, దాని తర్వాత దుశ్శాసనుడు. వీళ్ళందరికీ ఒక చెల్లి కూడా ఉంది, ఆమె దుసాల. ధృతరాష్ట్రుడికి ఇంకా గాంధారికి 101 మంది పుడతారు. ఇదైనా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు పాండురాజు ఇంకా మద్రి వాళ్ళున్న అడవుల్లోనే ఇలా తిరగడానికి వెళ్తారు. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంటది, పూలన్నీ వికసిస్తూ ఉంటాయి. పాండురాజు మద్రి దగ్గరికి వెళ్ళంగానే తన చెస్ట్ లో ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుద్ది. అక్కడిదక్కడే పాండురాజు కింద పడిపోతాడు. అది చూసిన మద్రి ఏడవడం మొదలెడుతుంది. దూరంగా ఉన్న కుంతిమాతకి ఆ ఏడుపు వినిపిస్తుంది. పరిగెత్తుకుంటూ మద్రి దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ పాండురాజు చనిపోయి ఉండి కనిపిస్తాడు. మద్రి తనపై పడి ఏడుస్తూ ఉంటది. నేను ఎంత చెప్పినా పాండురాజు వినలేదు. నా వల్లే పాండురాజు చనిపోయాడు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని మద్రి అక్కడిదక్కడే చనిపోతుంది. అవ్వంగానే కుంతిమాతకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ అడవులో ఉన్న కొంతమంది మునులు కుంతిమాతకు హస్తినాపురానికి తిరిగి వెళ్ళమని చెప్తారు. ఇది అయ్యే సమయానికి యుధిష్ఠర్ 17 సంవత్సరాలు ఉంటాడు. మిగతా పాండవులందరూ చిన్న చిన్న పిల్లలే ఉంటారు. ఆ ముని మాటలకి ఒప్పుకున్న కుంతీదేవి 17 రోజులు ప్రయాణించి హస్తినాపురానికి తిరిగి వస్తుంది. హస్తినాపురానికి రాగానే భీష్ముడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, విదుర్ వీళ్ళతో పాటు హస్తినాపురంలో ప్రతి ఒక్కరు వాళ్ళని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళందరినీ చూడంగానే కుంతిమాత బ్రెయిన్ లో ఒకటే నడుస్తుంది, ఈ పిల్లల్ని నేను ఎవరి పిల్లలని చెప్పుకోను, నీ 100 కళ్ళు వీళ్ళపైన ఉన్నాయి. యుధిష్ఠర్ ఇంకా మిగతా పాండవులు హస్తినాపురంలోకి వెళ్తున్నప్పుడు ఆ కోటను, ఆ కోట ద్వారాలను చూసి ఎంత ఆశ్చర్యంలో ఉంటారో అంతే కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు. యుధిష్ఠర్ మైండ్ లో ఒకటే నడుస్తుంది, ఇక్కడ బ్రతకాలంటే మనం చాలా కష్టం. అర్జునుడు అక్కడ ప్రజల్ని చూసి, అక్కడ ఆర్భాటాన్ని చూసి, ఇక్కడ మనం బ్రతకాలంటే నంబర్ 1 లోనే ఎప్పటికీ ఉండిపోవాలని తన మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాడు. నకుల సహదేవులు చిన్న పిల్లలు. ఈ పాండవులందరూ స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్తుంటే ఒక ముసలావిడ వీళ్ళ తేజస్సును చూడడానికి వస్తుంది. నా తమ్ముళ్ళు ఏదో చేసేస్తుందన్న భయంతో భీముడు వాళ్ళ చుట్టూ ఇలా చేతులు పెట్టేస్తాడు. పాండవులను పట్టుకొని భీముడు అలా ఉండిపోతాడు. అప్పుడు కుంతిమాత చెప్పింది, ఈ 5 దేవపుత్రులు అని. తన నిజాయితీని భీష్ముడు ఇంకా సత్యవతి మెచ్చుకుంటారు. పాండవులు హస్తినాపురానికి వచ్చేసారు. ఇప్పుడు కౌరవులు, పాండవులు 2 ఉన్నారు. వాళ్ళలో పెద్దవాళ్ళు యుధిష్ఠర్ ఇంకా దుర్యోధనుడు. సత్యవతికి వీళ్ళిద్దరిలో ఎవరిని రాజుని చెయ్యాలి అన్న డైలమాలో ఉన్నప్పుడు వేదవ్యాస్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చిన దాని తర్వాత అక్కడ చాలా జరుగుతాయి. అది స్టార్ట్ అయ్యే కంటే ముందు నువ్వు హస్తినాపురాన్ని వదిలి వెళ్ళిపోవాలని వేదవ్యాస్ చెప్తాడు. సత్యవతి తన 2 కోడలైన అంబిక, అంబలికాని తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోద్ది. పాండవులు హస్తినాపురంలో కంఫర్టబుల్ గా ఉండడం మొదలెట్టారు. వాళ్ళ రాజరికానికి అలవాటు పడుతున్నారు. చిన్నప్పటి నుంచే పాండవులు, కౌరవులు 2 కలిసే శిక్షణ తీసుకునేవాళ్ళు.